Welcome to my home series. లాస్ట్ ఎపిసోడ్ మీరు చూసారు కదా, నా మాడ్యులర్ కిచెన్ అలాంగ్ విత్ వెట్ కిచెన్ చూపించానని. సో మీకు ఈసారి సంథింగ్ బ్యూటిఫుల్ చూపిద్దాం అనుకుంటున్నాను. గెస్ వాట్? మై డాటర్స్ బెడ్రూమ్. ఓకే, సో బిఫోర్ ఐ షో యూ, నేను తన గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో నా కూతురు పేరు వచ్చి శ్లోక మానస అండ్ షీఈస్ జస్ట్ ప్రమోటెడ్ టు 8th స్టాండర్డ్. అండ్ మీకు ఉండొచ్చు కి లైక్ ఈ ఇల్లు నేను 5 years బ్యాక్ నేను డిజైన్ చేశాను అని. సో అట్ దట్ టైమ్ షీ వాజ్ ఓన్లీ 8 years. సో 8 years గర్ల్ కి ఎలాంటి థాట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు యాజ్ అ టీనేజర్ నేను ఎలా కన్వర్ట్ చేయగలుగుతాను అని కొన్ని టిప్స్ కూడా ఇస్తాను మీకు. రండి చూద్దామా. సో వెల్కమ్. దిస్ ఇస్ హర్ బెడ్రూమ్. సో వెన్ షీ వాజ్ జస్ట్ 8 years, సో ఇమాజిన్ ఇంకా ఉంటాయి అమ్మాయిల కంటే. దే లవ్ బాబీస్, దే లైక్ ఫ్రోజన్ క్వీన్స్, దే లైక్ లాట్ కైండ్ ఆఫ్ గర్లీ స్టాఫ్, పింక్స్, లిలాక్స్ అలాంటి కలర్స్ అని ఇష్టం ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకుంటూ ప్లస్ కొన్ని న్యూట్రల్ కలర్స్ దృష్టిలో పెట్టుకుంటూ నేను అవి డిజైన్ చేశాను అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు కొంచెం చిన్న డిస్క్రిప్షన్ ఇస్తానండి, లైక్ హౌ ఐ హ్యావ్ డిజైన్ ద బెడ్రూమ్ అండ్ వాట్ ఆల్ మెటీరియల్స్ ఐ బీన్ యూజింగ్ అవర్ హియర్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ద రూమ్ సైజ్ ఇస్ అరౌండ్ 14 feet by 15 feet. ఇట్స్ ద మా 3 bedrooms కంటే ఈ బెడ్రూమే పెద్దదండి. అండ్ దిస్ ఇస్ అ నార్త్ ఈస్ట్ కార్నర్. సో దిస్ బెడ్రూమ్ కమ్స్ అండర్ నార్త్ ఈస్ట్ జోన్. యాజ్ పర్ వాస్తు ఐదర్ గెస్ట్, పూజాస్ ఆర్ గర్ల్స్ బెడ్రూమ్ ఉండొచ్చు. సో అందుకోసమే ఈ బెడ్రూమ్ నేను తనకని డెడికేట్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఫ్లోరింగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఐ హావ్ యూస్డ్ వెరీ నార్మల్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వెట్రిఫైడ్ టైల్స్, దట్ ఈస్ 2x2. సో 2x2 వెట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేసినప్పుడు వైట్ కలర్ యూజ్ చేశాను. యూ కెన్ ఫైండ్ స్మాల్ గ్రే కలర్ లైన్స్ ఆన్ ఇట్, సో విచ్ ఇస్ గోయింగ్ టు మ్యాచ్ మై థీమ్. అండ్ అదే కాకుండా నేను వాల్స్ కూడా వైట్ కలరే ఇచ్చాను, సో దట్ ఐ కెన్ కాంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ కలర్ అలాంగ్ విత్ ఇట్ అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ ఐ హ్యావ్ యూస్డ్ వైట్ వాల్స్, వైట్ ఫ్లోరింగ్, ఓకే, అండ్ సీలింగ్ కూడా టోటల్ వైట్. నేను ఎక్కడ కలర్స్ యూజ్ చేయలేదు. అండ్ ఉట్టి నేను లైట్స్ తోటి ప్లే చేశాను అనమాట. ఇక్కడ అక్కడ లైట్స్ యూజింగ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ లైట్స్ తోటి ప్లే చేశాను ఫాల్ సీలింగ్ ఇక్కడ. అండ్ గివింగ్ లిటిల్ అప్స్ అండ్ డౌన్స్, ఎందుకంటే మాకు బీమ్స్ ఉన్నాయి, అందుకోసమే నేను కొన్ని అప్స్ అండ్ డౌన్స్ యాజ్ పర్ వాస్తు కూడా తీసుకున్నాను ఫాల్ సీలింగ్ లో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వార్డ్రోబ్ అండి. దిస్ ఇస్ ద వార్డ్రోబ్ అండ్ ఐ హ్యావ్ డిజైన్ దిస్ లిటిల్ బిట్ గర్లీ కైండ్ ఆఫ్ టచ్. అండ్ మీరు చూస్తున్నారు కదా, హ్యావ్ యూస్ బ్యూటిఫుల్ గ్రే. ఈ గ్రే కలర్ నాకు పింక్స్ తోటి కానీ yellows కానీ ఏదైనా కలర్ కాంబినేషన్ తో, కలర్ ప్యాలెట్ తో మనం మ్యాచ్ చేయొచ్చు. సో ఐ హ్యావ్ గివెన్ దిస్ యాజ్ గ్రే కలర్ అండ్ దీనికి మిర్రర్స్ అటాచ్ చేశాను, లాంగ్ మిర్రర్స్. సో ఇప్పుడు మీకు కావాలంటే కూడా మీరు డ్రెస్ అయినప్పుడు ఫుల్ లెంత్ మిర్రర్ గా కూడా మీరు చూసుకోవచ్చు. సో 2-in-1. అది కాకుండా మీరు స్లిట్, ఇది ఎలాంటిది ఉందంటే ప్రాసెస్, ఈ రెండు మీరు తీసి ఇటు అటు చేసినా కూడా మీకు 2 side డిజైన్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ డ్యూయల్ పర్పస్ డిజైనింగ్ అనేది. ఓకే, అండ్ అంటే మీకు హ్యూజ్ మిర్రర్ చూడాలంటే యూ కెన్ హ్యావ్ దిస్. ఇది మొత్తం హ్యూజ్ మిర్రర్ వచ్చేస్తుంది. లేదు, యూ కెన్ హ్యావ్ దిస్ టూ ఆల్సో లైక్ దిస్. ఓకే, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఆర్గనైజింగ్ టిప్ గా కూడా తీసుకోవచ్చు. ఇది తనది షెల్ఫ్స్. ఓకే, సో ఈ షెల్ఫ్స్ లో ఏం చేశానంటే నీట్ గా ఇలా ఆర్గనైజర్స్ కొన్నానండి. ఈ ఆర్గనైజ్ లో లైక్ నీట్ గా సాక్స్ కానీ, లైక్ అండర్ గార్మెంట్స్ కానీ, లేకపోతే టాల్స్ కానీ ఇలాగా నీట్ గా మనం ఇలా సర్ది పెడితే ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళు తీసి మళ్ళీ వాళ్ళకి కూడా అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో ఆ రకంగా ఇదంతా నేను పెట్టాను. అండ్ ఇక్కడ ఏం చేశానంటే ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ అని కనిపించేటట్టుగా, ఎందుకంటే జనరల్ గా అమ్మాయిలకి రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఐడియా నేను ఇంప్లిమెంట్ చేశాను. అండ్ స్పెషల్లీ ఈవెన్ ఫర్ ద బెల్స్ కూడా ఇక్కడే నేను పెట్టాను అనమాట. సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ హర్ టు పిక్ ఇట్ అప్ అండ్ యూజ్ ఇట్. అండ్ ప్రతి షెల్ఫ్ లో కూడా నేను ఆర్గనైజింగ్ గా నేను పెట్టాను, లైక్ నైట్ డ్రెస్సెస్, స్కూల్ డ్రెస్సెస్, ఎనీథింగ్ హ్యాంగింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇదంతా వెకేషన్ కైండ్ ఆఫ్ షెల్ఫ్.
సో వెన్ ఎవర్ వీ గో ఫర్ ట్రావెల్ ఆర్ ఎనీథింగ్ ఈ బ్యాగ్స్ యూస్ చేస్తాం అనమాట, హ్యాట్స్ అండ్ బ్యాగ్స్. అండ్ దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ది షెల్ఫ్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది షెల్ఫ్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, దిస్ ఇస్ ఆల్ లైక్ వీ హ్యాడ్ కెప్ట్ ఎవ్రీథింగ్. ఇంకా పార్టీ వేర్ అవనండి, డైలీ వేర్స్ అవనండి, అన్ని కూడా నీట్ గా ఇలా అరేంజ్ చేసాం అనమాట. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వార్డ్రోబ్. ఇక్కడ దిస్ ఇస్ అగైన్ వార్డ్రోబ్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వార్డ్రోబ్ ప్లేస్మెంట్స్ పెట్టుకుంటే ఇట్ ఇస్ గుడ్ యాజ్ పర్ వాస్తు. అండ్ సో దిస్ ఇస్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ. అండ్ మిర్రర్స్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఇట్ షుడ్ ఐదర్ ఫేస్ టువర్డ్స్ ఈస్ట్ ఆర్ టువర్డ్స్ నార్త్. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఇస్ మై నార్త్. సో నేను తనకి ఏం చేశానంటే ఐ హ్యావ్ కెప్ట్ దిస్ మిర్రర్. యాక్చువల్లీ దిస్ ఇస్ డ్యూయల్ పర్పస్ అగైన్. ఇది స్టడీ కమ్ వాట్ యు సే స్టడీ కమ్ డ్రెస్సింగ్. ఓకే, సో చదువుకోవడం తక్కువ, డ్రెస్సింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బికాస్ మిర్రర్ ఇస్ జస్ట్ ఇన్ ఫ్రంట్. సో దానికి నేను ఏం చేశానంటే టిప్ గా వాట్ ఐ డూ ఇస్ ఇలాంటివన్నీ స్టిక్ ఆన్స్ అతికించేస్తాను. సో వెన్ ఎవర్ షీ గెట్స్ డిస్ట్రాక్టెడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ షీ ఫోకసెస్ ఆన్ దీస్ బ్రైట్ కలర్స్. సో వాట్ హ్యాపన్స్, తన మైండ్ కూడా స్టిమ్యులేట్ అవ్వకుండా లైక్ ఇట్ విల్ బి లైక్ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఓ షీల్ థింక్ దట్ yes I have to study అని షీల్ స్టడీ బ్యాక్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఐఎమ్ సీయింగ్ గుడ్ అకాడమిక్స్ ఇన్, అంటే తను చదువుకోవడం కూడా కొంచెం బెటర్ ఇంప్రూవ్ అయ్యింది ఆ విషయంలో చూస్తే. ఓకే, సో దిస్ ఇస్ హర్ డ్రెస్సింగ్ యూనిట్. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే వితౌట్ గివింగ్ ఆల్ దోస్ హ్యాండిల్స్ అవన్నీ కాకుండా నేను దీంతో పాటే వుడెన్ తో పాటే నేను ఇలాగా హ్యాండిల్స్ చేశాను. అండ్ దీంట్లో కూడా వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఇలాగా యూ గెట్ ట్రేస్. ఓకే, సో ఇలాంటి ట్రేస్ దొరుకుతాయి వేర్ ఎవ్రీథింగ్. సో షీ హ్యాస్ లాట్ మెనీ వాచెస్, ఒక్కొక్క డ్రెస్ తో డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ అని పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ హర్ ఇలాగ పార్టిషన్ ఉన్నట్టు ఇస్తే ఎనీవన్ కెన్ యూజ్ ఇట్ ఫర్ దే వాళ్ళ యూటిలిటీ తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐ హ్యాడ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ షెల్ఫ్, అగైన్ స్టోరేజ్ షెల్ఫ్ అనమాట. అండ్ దీనికి మళ్ళీ ఇలా ఉందండి. సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ గివెన్ హర్ ఆర్గనైజర్, లైక్ రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, ఏవైనా సరే షీ కెన్ జస్ట్ పుట్ ఇట్ అక్రాస్. సో ఇలాగా ఇక్కడ డ్రార్ ఇచ్చాను. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ డ్రార్ హియర్. సో ఫర్ ఆల్ హర్ స్టేషనరీ, పెన్స్, డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ దే యూజ్. సో అందుకోసం పెన్స్ అవన్నీ. అండ్ అదే కాకుండా యు సీ ద డెకరేషన్ ఆన్ హర్ టేబుల్. జనరల్ గా అయితే బుక్స్ అన్ని పెట్టేసి ఉంటాయి. సో వెన్ ఐ సెడ్ దట్ నేను వీడియో తీస్తాను ఈ రూమ్ అంటే షీ ఓన్లీ అరేంజ్ ఆల్ హర్ డాల్స్. షీస్ క్రేజీ అబౌట్ బాబీ. సో షీ ఓన్లీ అరేంజ్ ఆల్ హర్ బాబీ డాల్స్ లైక్ దిస్. సో నీట్ చేసేసింది అన్నమాట బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న కౌచ్ ఉంది. And these are huge windows. And I had given two different drapes ikkada. So okati blind shape and okati more total long windows, curtains. So this can be used dual purpose. And whenever she wants to relax or any one of her friends have also come, so appudu vallu ikkada కూర్చుని they have a chit chat and they have a nice room to play and even dance and even they can like enjoy. Oka 5-6 friends వచ్చినా కూడా they enjoy a lot over here. అది కాకుండా లైక్ నౌ ద కాట్ మీద కూడా బొమ్మలన్నీ తనే అరేంజ్ చేసింది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అండి లైక్ ద బెడ్ స్ప్రెడ్ తో పాటు కర్టన్స్ మ్యాచ్ చేశాను. సో యూ ఫైండ్ ఎవ్రీవేర్ యాజ్ అ థీమ్ ఆఫ్ బాబీస్ అన్నమాట. సో ఈవెన్ ఆన్ ది వాల్స్ కూడా బాబీస్ ఉన్నాయి. అండ్ ద ల్యాంప్ ఇస్ ఆల్సో లైక్ బటర్ఫ్లై హ్యాంగింగ్ ల్యాంప్, ఫ్లవర్ విత్ బటర్ఫ్లై. ఓకే, సో ఇక్కడ టిప్ ఇస్తానండి. ఎనీ గర్ల్ లైక్ ఇప్పుడు మీరు అనుకుంటారు అరే నాకు కలర్ఫుల్ కావాలి, మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ కలర్ఫుల్ కావాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే వార్డ్రోబ్స్ అన్ని కలర్ఫుల్ గా ఇవ్వకూడదండి. ఎప్పుడైనా సరే ఇఫ్ యూ టేక్ పింక్ అంటే యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఫర్ పింక్ డెకలమ్ కానీ పింక్ వినియర్స్ కానీ లేకపోతే ఎనీ కాంబినేషన్ తీసేసుకుంటే మీరు దాంతోనే రెస్ట్రిక్ట్ అయిపోతే ఏంటంటే గ్రోయింగ్ దే గెట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ తో పాటు వాళ్ళకి చాలా మటుకి దే వుడ్ బి లూజింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద కలర్స్ అండ్ వాళ్ళ బెడ్రూమ్ కూడా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే లైక్ నేను ఏం చేస్తానంటే ఇఫ్ షీ డజంట్ లైక్ ఆల్ దీస్ బాబీస్ అండ్ గర్లిష్ గా ఉంది మా నౌ టీనేజ్ అని ఎప్పుడైనా ఇంకా రాలేదనుకోండి, బై ఛాన్స్ షీస్ 15-16 అండ్ షీ డజంట్ వాంట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ గర్లీ కైండ్ ఆఫ్ థింగ్, దెన్ నేను ఏం చేస్తాను ఇమీడియట్ గా బెడ్ స్ప్రెడ్. It's hardly, it won't, the makeover
చాలా మినిమం గా అయిపోతుంది. సో అది స్టిక్కరింగ్ అంతా తీసేస్తాను, బాబీస్ తీసేస్తాను. ఐల్ బి యూజింగ్ నైస్ బ్యూటిఫుల్ వాల్ పేపర్ అబౌట్ వాట్ ఎవర్ కలర్ షీ వుడ్ బి లైకింగ్. సో దిస్ ఇస్ హౌ ఐల్ బి ప్లానింగ్ ఫర్ అ వాల్ పేపర్. తర్వాత కర్టన్స్ కూడా నేను డిఫరెంట్ గా డ్రేప్స్ అవన్నీ ప్లాన్ చేయొచ్చు, అండ్ అపోస్ట్రీస్ ప్లస్ కవరింగ్స్ అవన్నీ కూడా నేను ఆ కలర్ కాంబినేషన్స్ తో మ్యాచ్ చేసేస్తే ద టోటల్ బెడ్రూమ్ అండ్ హ్యావ్ అ స్మాల్ కార్పెట్, టోటల్ బెడ్రూమ్ మేక్ ఓవర్ అయిపోతుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ మచ్ ఆన్ వార్డ్రోబ్స్, neither on any of the furniture. Only we're going to spend a little small amount on bedspreads and curtains. So, and maybe we could add a bit of wallpaper which will enhance the room anamata. So this is what we have, 2 side tables and a bed eppudu change avadu. So this is the color, is a neutral color. So same color kuda nenu bathroom door as well as bedroom doors ki ichanu. So this is matching, the whole theme is matching over here. ఇక్కడికి వచ్చేటప్పటికి అగైన్ గ్రేస్, అండ్ మళ్ళీ యూ హ్యావ్ అ నైస్ బోర్డ్, బ్లాక్ బోర్డ్. ఇట్స్ జస్ట్ అ స్టిక్కర్. సో షీ లవ్స్ రైటింగ్ హర్ కోట్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. సో ఇక్కడ రాసి పెట్టుకుంటుంది. అండ్ దిస్ కబర్డ్ ఇస్ అ స్టోరీ. వీ హ్యావ్ అ స్టోరీ ఫర్ దిస్ కబర్డ్. సో మీరు చూస్తున్నారు కదా, దీని లోపలంతా కూడా లైక్ ఇట్స్ అగైన్ లాక్డ్. షీ లాక్డ్ ఇట్. సో షీ డజంట్ వాంట్ ఎనీవన్ టు టచ్ హర్ సామాన్లు అనమాట. సో ఇక్కడ చూసేటప్పటికి మీకు అన్ని ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదా, లైక్ మీరు చూసే ఉంటారు పూర్వకాలంలో. దిస్ ఇస్ మసాలా, మన పోపుల డబ్బా. ఓ మై గాడ్. సో ఇవన్నీ బిఫోర్ షీ వాస్ బోర్న్ ఐ టుక్ ఆల్ దీస్, ఈ ఆట సామాన్లు అన్ని నేను కొనుక్కున్నాను. దెన్ దెర్ వాజ్ అ గుడ్ న్యూస్ దట్ షీ ఈస్ కమింగ్, అ గర్ల్ ఇస్ కమింగ్. సో ఇవన్నీ దానికోసం అని ఐ స్టోర్డ్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ 13 years ఇప్పటికి. నౌ యూ కెన్ సీ సో బ్యూటిఫుల్. పాత కాలంలో మనకి క్యారియర్ కానీ బాయిలర్ కానీ ఆల్ దిస్ ఉన్నాయి. సో ఏంటంటే షీ కెన్ ఆల్సో టెల్ హర్ చిల్డ్రన్. ఐ హోప్ ఇవన్నీ యాజ్ అన్ యాంటిక్ ఇట్ గోస్ ఆన్. సో అందుకోసమే షీ డజంట్ లెట్ మీ టచ్ అండ్ షీ కీప్స్ ఇట్ ఆల్వేస్ లాక్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లాక్ అండ్ కీస్ కూడా తను టచ్ చేస్తుంది, సో దట్ షీ డజంట్ లూజ్ ఎనీథింగ్ వైల్ ప్లేయింగ్ అనమాట. So this is how, and yeah, of course she has her Barbies collection where she's just put it up over there. And idi, and ikkadiki vachetappatiki she has a chest of drawers andi. Ivanni like neat ga tandi. She's into art, crafts and a lot of games, indoor games. Ikkadiki vachetappatiki these are all very well organized. So meer chustochu ki హౌ డూ ఐ ఆర్గనైజ్. ఇలాంటివి ఏమైనా కావాల్సి, ఇలాంటి కార్డ్స్ అని ఇలాంటి డబ్బాలు దొరుకుతాయి. యూ కెన్ నైస్లీ ఆర్గనైజ్ దెమ్. అండ్ ఇలాంటి పెన్స్, వాట్ ఎవర్ స్టేషనరీ యూ వాంట్ పుట్, ఇలాంటివన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా టక్కన దొరుకుతాయి, డ్రాయర్లో అలా పడేయకుండా. అండ్ యా, ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ మోర్ స్టాండ్ అవర్ దేర్. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు బ్యూటిఫుల్గా బుక్స్. షీ లవ్స్ రీడింగ్ books avanendi, indoor games avanendi. So she loves doing it. And ikkadiki vachenappudu she is also into this Casio. Tana idi kuda chestu untundi in her free time. So ultimate ga coming to end, I hope మీ అందరికి నా డాటర్స్ బెడ్రూమ్ నచ్చినట్టుంది. అండ్ ఐ హోప్ నేను ఇచ్చిన చిన్న టిప్స్ కూడా మీకు నచ్చినట్టు ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు డూ అప్ యువర్ డాటర్స్ బెడ్రూమ్ విత్ స్మాల్ ఐడియాస్ ఆల్సో, యూ కెన్ రీమోడల్ అండ్ యూ కెన్ బ్రింగ్ అప్ ఇన్ టు అ బ్యూటిఫుల్ ఫ్రెష్నెస్, అంటే యాడ్ ఎసెన్స్ టు ది రూమ్ అనమాట. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ మై this video, please do like and share and do subscribe. Thank you so much.